రాబోయే రోజుల్లో ఆర్టీసీకి స్వర్ణయుగం రాబోతుంది అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా యొక్క హామీల్లో ఒకటి అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మివేయాలని చూస్తుందని, కానీ ప్రజాప్రభుత్వం మాత్రం ఆర్టీసీని బ్రతికించుకోవాలని తాపత్రయం పడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఒక మంచి ఆలోచన ఉంటే ఎంత మార్పు వస్తుందో నేటి ఆర్టీసీ వ్యవస్థను చూస్తే సరిపోతుంది అని స్పష్టం చేశారు. ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణం కేవలం మన మహబూబ్నగర్ డిపో ద్వారా 1,30,00,000 మహిళా టికెట్లు ఇవ్వడం చాలా గొప్ప విషయమని, రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలు మహిళలకు ప్రయాణం ద్వారా ఆదా జరిగిందన్నారు. ఇంకా మెరుగైన వసతుల ప్రయాణ ప్రాంగణంలో కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. మీరు ప్రయాణికులకు చేసే సేవల ద్వారా ప్రయాణికుల ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయంటూ స్పష్టం చేశారు. మహిళలకు, చిన్నపిల్లలకు మరియు ఫీడింగ్ మదర్స్ కి ఒక చిన్న రూమ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అందరం కలిసికట్టుగా పనిచేసి ఆర్టీసీకి మంచి పేరు తీసుకొద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు చేసిన మహిళా కండక్టర్లు యాదమ్మ, అపర్ణాలను ఆయన ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన బస్టాండ్ పరిసరాలను పరిశీలించారు. ప్రయాణికులతో ఆర్టీసీ సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అండ్ బస్ స్టేషన్కి సంబంధించి సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా ఇప్పుడు సరిపోవటం లేదు, వాటిని ఇంకా పెంచండి అని చెప్పి ఒక సూచన ఇచ్చారు. సో దానికి ఆల్రెడీ మన సైడ్ నుంచి ఒక ప్రపోజల్ వెళ్ళింది. సో అది ఏ స్టేజ్లో ఉన్నదన్నది ఇంకా నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కాబట్టి దాన్ని కూడా ఫాలోఅప్ చేసి తొందరలోనే సీసీ కెమెరాలు మన బస్ స్టేషన్ అన్నింటిలో కూడా పెట్టించే ఏర్పాటు చేస్తామని ఒకటి. ఇప్పుడు ఉన్న కెమెరాస్ కూడా పనిచేయట్లేదు. ఉన్న కెమెరాస్ యాక్చువల్గా వెనకకే ఉందండి, స్క్రీన్ 6 కెమెరాలు ఉన్నాయి, బట్ అది ఫోకస్ సరిగ్గా లేవు. వాటిని మేము అడ్జస్ట్ చేస్తాను. ఇక్కడే ఉంది, స్క్రీన్ ఉంది వర్కింగ్, బట్ మీరు అన్నట్టు నంబర్ సరిపోదు, కంప్లీట్ ఏరియా కూడా కవర్ అవ్వలేదు. ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేసి ఇంకొంచెం అడ్వాన్స్ కెమెరాలు పెడితే నాకు దాన్ని ఏదైతే యాక్చువల్ ప్రయోజనం ఉందో మనం దాన్ని తీసుకురావాలి. సార్, ఇప్పుడు బస్సులు ప్రభుత్వం బస్సులు పెంచుతుందని చెప్పినారు కదా సార్, కానీ కొన్ని గ్రామాలలో సమయానికి బస్సులు అంటే స్కూల్ పిల్లలకు వెళ్ళే సమయానికి బస్సులు అక్కడికి పోవడం లేదు. దాని ద్వారా కాలేజ్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ వాళ్ళకి స్కూల్ వెళ్ళడానికి లేట్ అయిపోతున్నది. లేట్ అయిపోతున్నది ప్లస్ వెళ్ళలేక కూడా పోతున్నారు. అంటే జనరల్గా మీరు అన్నట్టు ఎలా ఉంటుందంటే ఎక్కడైనా కానీ స్కూల్ కాలేజ్ కానీ ఒకటే టైం ఉంటాయి. సో ఒక గ్రామంలో ఉన్న స్కూల్ ఒక గ్రామంలో ఉన్న అదే వాళ్ళకి అదే 9 o'clock ఉంటుంది, వీళ్ళకి ఇంకదే 9 o'clock ఉంటుంది. కానీ బస్సు ఏమో ప్రతి గ్రామంకి ఒక్కొక్క సపరేట్ బస్సు పోలేదు. సో ఒక బస్సు 2-3 గ్రామాలు మీరు కవర్ చేసుకొని వెళ్ళాలన్నప్పుడు మీరు అన్న ప్రాబ్లం ఒకసారి వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము వాటిని దృష్టిలో తీసుకుంటాము. ఎక్కడైతే అడ్జస్ట్ చేసి మనం షెడ్యూల్ కొంచెం ముందు వెనకాల చేసి లేకుంటే వేరే బస్సుకి ఇచ్చే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని మేము పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇంకోటి కాలేజ్ పిల్లలకు బస్ పాసులు ఉంటాయి కదా సార్, వాళ్ళకు ఓన్లీ పల్లె వెలుగు వరకే పరిమితి పెట్టింది. అయితే ఇక్కడ మన బస్ స్టాండ్లోనే ఒక్కొక్కసారి 50 మంది ఎక్కే బస్సులో 100 మంది స్టూడెంట్లు కూడా కూర్చొని వెళ్ళడం జరుగుతుంది. డోర్కి వాళ్ళు ఏలాడపడి పోతున్నారు. కానీ ఇప్పుడు కాలేజ్ ఈ మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత బస్ పాసెస్ అన్నది ఓన్లీ ఫర్ బాయ్స్ అంటున్నారు. ఓకే, రైట్. నమస్కారం అండి, నా పేరు సంతోష్ కుమార్. నేను ఈరోజు టీజీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్గా పదవి బాధ్యతలు తీసుకున్నాను. నేను గతంలో హైదరాబాద్లో, తర్వాత హెడ్ ఆఫీస్లో వివిధ శాఖల్లో పనిచేస్తూ పదవి ఉన్నతి మీద రీజనల్ మేనేజర్ మహబూబ్నగర్గా నేను రీజనల్ మేనేజర్ మహబూబ్నగర్గా నేను ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. నన్ను ఈరోజు ఉదయం మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్కి సంబంధించి 10 డిపోలకు మహబూబ్నగర్ రీజన్కి నేను మేనేజర్గా ఈరోజు ఛార్జ్ తీసుకున్నాను. మహబూబ్నగర్కి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చూసినట్టయితే 10 డిపోలు ఉన్నాయి. ఈ 10 డిపోలు కూడా మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ ఒక్కటే, నాగర్ కర్నూలు, గద్వాలు, నారాయణపేట్, వనపర్తి, మిగతా ఈ 4 జిల్లాలో మిగతా 8 డిపోలు మనకు స్ప్రెడ్ అయి ఉన్నాయి.
గతంలోకి ఇప్పటికీ చూసినట్టయితే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న అన్ని డిపోలు కూడా బాగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. మహాలక్ష్మి పథకం మన గౌరవ ముఖ్యమంత్రి వారు లాస్ట్ ఇయర్ ఇదే సమయాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా మరి మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించి ఆ పథకం వల్ల మహిళా ప్రయాణికులకందరికీ మహాలక్ష్మి పథకం కింద ఏదైతే ఉచిత ప్రయాణం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారో అందులో భాగంగా మరి మహబూబ్నగర్ జిల్లా ఇక్కడ ప్రాంతం వాళ్ళే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా లేకుంటే చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల నుంచి కూడా వాళ్ళకి ఎంతో మేలు చేయడం జరిగింది. పర్ఫార్మెన్స్ వైజ్ చూసినట్టయితే అక్టోబర్ లాస్ట్ ఇయర్ ఈ అక్టోబర్కి మనం కంపేర్ చేసుకున్నట్టయితే కిలోమీటర్స్ కానీ లేకుంటే బస్సుల రోజు తిరిగే కిలోమీటర్లు, బస్సులో వచ్చే రెవెన్యూ, తర్వాత నెంబర్ ఆఫ్ ట్రిప్స్ ఇవన్నీ కూడా గణనీయంగా పెంచడం జరిగింది. గత 10 నెలల పర్ఫార్మెన్స్ మనం చూసినట్టయితే ట్రాఫిక్ ఎర్నింగ్స్ బిఫోర్ మహాలక్ష్మి మనకు లాస్ట్ 10 మంత్స్ లాస్ట్ అప్ టు అక్టోబర్ చూసినట్టయితే సుమారు 42 కోట్లు ఉన్నది కాస్త 64 కోట్లకి మనకు పెరిగింది. అంటే సుమారు 22 కోట్లు మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినట్టయితే మనకు రెవెన్యూ పెరగడం జరిగింది. యావరేజ్గా 2 to 2.5 crores పర్ డే రెవెన్యూ ఇక్కడ మనకు మన జిల్లాలో వస్తుంది. అండ్ కిలోమీటర్లు కూడా పోయిన సంవత్సరం మనము మార్చి నుంచి అక్టోబరు 96 లక్షలు కిలోమీటర్లు తిప్పినట్టయితే ఈ సంవత్సరము 1,03,00,000 అంటే అదనంగా 20 లక్షల కిలోమీటర్లు మనం పెంచాం. ఇదంతా కూడా ట్రాఫిక్కి అనుగుణంగా ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా మనము బస్సులని అదనంగా యాడ్ చేసి మనము తిప్పడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు అర్నింగ్స్తో పాటు మనకు ఆక్యుపెన్సీ రేషియో అంటే ఒక్క బస్సులో సగటున ఏ సమయానైనా ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనేది మనం చూసినట్టయితే పర్సంటేజ్ ప్రకారం చూసినట్టయితే గతంలో 74 ఉంటే అది ఇప్పుడు 104 ఉంది. అంటే సుమారు 30% మనకు ఆక్యుపెన్సీ అన్నది మన బస్సులలో పెరిగింది. అలాగే కిలోమీటర్లు కూడా అంటే ప్రతిరోజు ఒక బస్సు సగటున పోయిన సంవత్సరము 367 కిలోమీటర్లు తిరిగితే ఒక రోజున ఒక బస్సు, అది ఈ సంవత్సరంలో 397 కిలోమీటర్లు. అంటే ప్రతి బస్సు కూడా సుమారు 10% మనం అదనంగా కిలోమీటర్లు తిప్పుతున్నాం ప్రస్తుతానికి అయితే. సో ఇంతకుముందు చెప్పినట్టు గతంలో 1,30,00,000 నాకు రోజు సగటు రెవెన్యూ వచ్చినట్లయితే అది ఇప్పుడు 2 కోట్లకు దాటింది. సో ఇదంతా కూడా మనకు మేజర్లీ మన మహాలక్ష్మి పథకం వల్లనే మనకు రావడం జరిగింది. సో దీనికి అనుగుణంగా బస్సుల సంఖ్య కూడా మరి మనం ప్రపోజల్స్ పెట్టడము, దానికి సానుకూలంగా మన హెడ్ ఆఫీస్ వాళ్ళు ప్రభుత్వం కూడా మనం స్పందిస్తూ మన బస్సుల సంఖ్య కూడా చాలా మట్టుకు పెంచుతూ వచ్చారు. టోటల్ కార్పొరేషన్లో 1389 అంటే 1,389 కొత్త బస్సులు ఈ లాస్ట్ 6 మంత్స్లో ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో ఎక్స్క్లూజివ్గా మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి 822 బస్సులు అంటే మోర్ దెన్ 50%, ఆల్మోస్ట్ ఒక 60-65% మనకు మహాలక్ష్మి గురించి కొత్త బస్సులు కూడా మనము ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇందులో చూసినట్టయితే మన జిల్లాకి మహబూబ్నగర్ జిల్లాకి 105 బస్సులు వచ్చాయి. టోటల్ 1389లో 105 బస్సెస్ మనకు వచ్చాయి. ఇంకా బస్సెస్ కూడా మనకు వస్తాం నెక్స్ట్ మార్చ్ వరకు ఇంకా యాడ్ అవుతాయి. దీంట్లో ముఖ్యంగా 16 ఎలక్ట్రిక్ బస్సులు కూడా మనకు మన జిల్లాకి ఎక్స్క్లూజివ్ హైదరాబాద్ మహబూబ్నగర్లో మేబీ మోస్ట్ లైక్లీ మార్చి నుంచి అవి కూడా ఆపరేషన్లోకి వస్తాయి. అండ్ సో దీనికి సంబంధించి ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ ప్రవేశపెట్టి ఆల్మోస్ట్ 1 year కావస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పరిపాలన విజయోత్సవాలని జరుపుకుంటున్నారు. సో అందులో భాగంగా ఈరోజు మన మహబూబ్నగర్ బస్ స్టేషన్కి గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మరి మన దగ్గరికి రావడము, సో మన కార్మికులు మన డిపోలో ఉన్న అందరూ అన్ని స్థాయిలో ఉద్యోగులు కూడా మరి చాలా కష్టపడి పనిచేస్తున్నారు, దాన్ని గుర్తించారు.
గుర్తించి ప్లస్ ప్రయాణికులతో కూడా ఇంటరాక్ట్ అయ్యి ప్రయాణికులకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఏమేమి మనము చర్యలు తీసుకోవచ్చు, ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అన్న దానికి సంబంధించి బస్ స్టేషన్ అంతా ఆవరణ అంతా కూడా పరిశీలించారు. కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు ఖచ్చితంగా మరి కొన్ని మనం అమలు చేస్తే ప్రయాణికులకు మనం ఇంకా మెరుగైన సేవలు అందించిన వాళ్ళం అవుతాము. అందులో ముఖ్యంగా ఆయన చెప్పింది, బస్ స్టేషన్లో చాలామంది మహిళలతో పాటు పిల్లలు కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఆడుకోవడానికి ఒక చిన్న క్రష్ లాంటిది, అలాగే మెడికల్ ఎమర్జెన్సీకి ఉంటే మెడికల్ ఫెసిలిటీ అందించడానికి, ఫస్ట్ ఎయిడ్ అందించడానికి ఒక చిన్న ఫెసిలిటీ ఏదైనా మనం ఏర్పాటు చేయగలుగుతామా, ఆర్ఎంపీ డాక్టర్ని ఎవరైనా పెట్టి ఏమైనా ఏర్పాటు చేయగలుగుతామా అన్నది. అలాగే బస్ స్టేషన్లో చాలామంది అర్ధ గంటలో, పావు గంటలో, గంటలో బస్సు వచ్చే వరకు ఆ చంటి పిల్లలతో లేదు ఏమైనా ఫీడింగ్ చేసుకోవాలనుకుంటే చిన్నపిల్లలకి అక్కడ ఫీడింగ్ చేసుకుంటారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మహిళలకు సేవ చేస్తా ఉన్నారు. ఈ సేవ కూడా తల్లులకు చేస్తే మీకు పుణ్యం వస్తుంది, వాళ్ళు ఆశీర్వదిస్తారు, మిమ్మల్ని అభినందిస్తారు. ఇమ్మీడియట్ గా కార్యక్రమం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, అలాగే ఇంకా ఏమేమి వసతులు మనం ప్రయాణికులకు కల్పించవచ్చు, ఏ రకంగా మన బస్ స్టాండ్ ని, మన బస్సులను, మన సర్వీసెస్ ని, మన డిపోలను, సౌకర్యాలను మెరుగుపరచుకోవచ్చు ఆలోచన చేయండి. పాజిటివ్ మైండ్ తోటి ఆలోచించండి. బస్ స్టాండ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్టు చూడండి. ఆర్ఎం గారు, డిపో మేనేజర్ గారు ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఇన్స్పెక్షన్కి వస్తే ఖచ్చితంగా మన పరిసరాలు మెరుగుపడతాయి. వీలైతే ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఎవరినో కూడా మన దగ్గర ఇక్కడ పెట్టుకోవచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే సడన్ గా ఏదో ఒకటి వస్తుంది, ప్రయాణికులకి తీసుకెళ్లి మళ్ళీ హాస్పిటల్ పోయే వరకు ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎమర్జెన్సీ కేర్ ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ బస్ స్టాండ్ లో కూడా ఏదైనా ఎమర్జెన్సీ కేర్ లాగా మనం ఆలోచన చేయగలిగితే చాలా మంచి పేరు మనకు వస్తుంది. ఒక డాక్టర్ ఉండి సరైన సలహా ఇస్తే చిన్న టాబ్లెట్ తోటి వచ్చే హార్ట్ స్ట్రోక్ ఆగిపోతుంది, పోయే ప్రాణం ఆగిపోతుంది. కాబట్టి అటువంటిది కూడా మీకు వీలైతే ఆ పని కూడా చేయండి. మీకు ఏదైనా లోకల్ సపోర్ట్ కావాలా హాస్పిటల్ నుంచి అంటే నేను మాట్లాడతాను, మీకు స్పేస్ ప్రొవైడ్ చేస్తే ఒక డాక్టర్ ఎప్పుడు కూడా బస్ స్టాండ్ లో ఉండేటట్టుగా నేను వాళ్ళతో మాట్లాడతాను. ఒక డాక్టర్ని కానీ లేకుంటే హౌస్ సర్జన్ విద్యార్థులను కానీ ఇక్కడ పెట్టే ఏర్పాటు నేను చేస్తా, లేదా అట్లీస్ట్ చెకప్ చేయడానికి ఒక నర్సుని ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. కొత్త ఐడియాలతో ఎట్లయితే ప్రభుత్వం ముందుకు వచ్చిందో మీ డిపోలను కానీ మీ బస్ స్టాండ్లను కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరందరూ కూడా కొత్త ఆలోచనలతో ముందుకు రండి. కొత్త ఆలోచనలు పంచుకోండి. రొటీన్ గా మనం ఉద్యోగం చేయకుండా ఒక సేవాభావంతో ఉద్యోగం చేస్తే ఖచ్చితంగా ప్రజల మన్ననలు పొందుతాం, ప్రభుత్వ మన్ననలు పొందుతాం. మీ సంక్షేమం కోసం మీ తరఫున ప్రభుత్వానికి కూడా మేము రిప్రజెంట్ చేస్తాం. చాలా విషయాల్లో గత 10 సంవత్సరాల్లో మీకు అన్యాయం జరిగింది. అందుకే మీరు అంత కసితోటి కోపంతో ప్రభుత్వాన్ని మార్చడంలో మీరు కూడా క్రియాశీలకమైన పాత్ర పోషించిందన్న విషయం మాకు తెలుసు. కాబట్టి మీ ప్రయోజనాలను కాపాడడంలో, మీకు మరింత ప్రయోజనాలు కల్పించడంలో ఒక ఎమ్మెల్యేగా కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా కావచ్చు, మీ బాధలు నేను కూడా పంచుకుంటా, పై అధికారుల దృష్టికి తీసుకుపోతా, మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, మా రవాణా శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. మీ పిల్లల ఎడ్యుకేషన్ లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గతంలో ఆర్టీసీ హాస్పిటల్ కట్టింది, దానికి మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం మధ్యలోనే వచ్చి ఆగిపోయింది టెక్నికల్ రీజన్స్ తో. ఈ విషయాల్లో కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాను. మీ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో ఏదైనా కాంక్రీట్ ప్రపోజల్ మీ దగ్గర ఉంటే అది నాకు షేర్ చేస్తే ఖచ్చితంగా ప్రయత్నాలతో మాట్లాడతాను. మీరు ఇంత కష్టపడేది మీ పిల్లల భవిష్యత్తు కోసం కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కూడా బాగా ఉండేటట్టుగా, బ్రహ్మాండంగా ఉండేటట్టుగా ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, మాకుంటుంది. కాబట్టి ఎటువంటి మీ హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, మీ పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, మీ మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, మీ ఉద్యోగాల్లో మీకు వెసులుబాటు కల్పించే అంశాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా మీ నాయకత్వం కావచ్చు, మీ ఆఫీసర్స్ కావచ్చు, మీ యూనియన్స్ కావచ్చు, నాతో మాట్లాడి నాకు కొద్దిగా వాటి మీద పరిజ్ఞానం నాకు పెంపొందిస్తే ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీలో రవాణా శాఖ మంత్రి గారి దృష్టికి కానీ, మా ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ
వాటిని ఖచ్చితంగా తీసుకొని పోతాం. మీరంటే మాకు ప్రత్యేకమైన అభిమానం. మీ ద్వారా ప్రజలకు మేము చేరువైనాము. మహిళలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మెజారిటీ మహిళలకు మా ప్రభుత్వం దగ్గరైంది. దానికి ప్రధాన కారణం మీరని కూడా మేము గుర్తిస్తా ఉన్నాం. కాబట్టి మీకు కూడా అంతో ఇంతో బెనిఫిట్ జరిగే కార్యక్రమం మా ప్రభుత్వం ద్వారా జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ దిశలోనే నేను నా ప్రయత్నం చేస్తా. అన్ని ఒకేసారి కాకపోవచ్చు. ఓ సమస్యను పదే పదే ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఎన్నోసార్లు అందరినీ కలవాల్సిన అవసరం ఉంటుంది. మెల్లమెల్లగా మన డిమాండ్ కావచ్చు, మనకు రావాల్సిన సౌకర్యాలు కావచ్చు, ఒక్కొక్కటిగా తీర్చుకుందాం. అందులో మీతో పాటుగా నేను ఉంటా. మీ సమస్యలన్నింటినీ పై స్థాయిలో తీసుకుపోవడానికి ఖచ్చితంగా నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, మళ్ళీ ఒకసారి ఈ మహబూబ్ నగర్ బస్ స్టాండ్ అనేది మొత్తం అన్ని జిల్లాల్లో కూడా బెస్ట్ సర్వీసబుల్ అండ్ క్లీనెస్ట్ బస్ స్టాండ్, గివింగ్ బెస్ట్ ఫెసిలిటీస్ అనే దాంట్లో మనం మొదటి స్థానంలో లేదా మంది రెండవ స్థానంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ, ప్రత్యేకమైన శ్రద్ధ రీజనల్ మేనేజర్ గారు, డిపో మేనేజర్ గారు ఈ బస్ స్టాండ్ విషయంలో తీసుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలిసేలాగా, వాళ్ళ కంట్లో పడేలాగా డిస్ప్లే బోర్డ్స్ కూడా మీరు స్పేస్ కేటాయిస్తే నేను వివిధ శాఖలకు చెప్పి ఇక్కడ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాను. ఇప్పుడు మా ఇబ్బంది ఒకటి ఉంది. గత ప్రభుత్వంలో బాగా చేసి రూపాయి ప్రచారం చేసుకున్నాం. వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్ అయిపోయారు. దొంగ ప్రచారంలో ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళు చేసింది ఏం లేదు 10 ఏళ్ళు, కానీ అద్భుతాలు సృష్టించామని చెప్పి ప్రజలు నమ్మే ప్రయత్నం చేసిండ్రు. ప్రజలు కొంత నమ్మిండ్రు కూడా. మా ఇప్పుడు ప్రభుత్వంలో ఒక డ్రాబ్యాక్ ఉంది. మేము 100 రూపాయల పని చేసినా కూడా చారానాలంతా కూడా మేము ప్రజలకు చెప్పుకోలేకపోతాము. మరి మేము గుర్తించాం. కాబట్టి ఇది మన సమిష్టి బాధ్యతగా మీరు గుర్తించి ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసే కార్యక్రమంలో మీ వంతు సహాయం కూడా మీరు ఇవ్వాలి. ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ నాకు తీసుకొస్తే బస్ స్టాండ్ విషయంలో ప్రభుత్వ ప్రకటనలు ఎక్కడ ఉండాలి, ఏముండాలి అని చెప్తే దానికి కావాల్సింది ఏంటి, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి అక్కడ డిస్ప్లేలు ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. బస్ స్టాండ్ అనేది కేవలం ప్రయాణానికి వచ్చిపోయే వేదిక కావద్దు, విజ్ఞానాన్ని షేర్ చేసుకునే ఒక వేదిక కూడా కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ప్రభుత్వం చేసే పనులతో పాటు ప్రజలకు అవసరమయ్యే పనులు, విద్యా వైద్య పరంగా వాళ్ళకు ఇచ్చే సూచనలు, వాళ్ళకు బయట దొరకని సమాచారం కూడా ఈ బస్ స్టాండ్ లో వాళ్ళు గంట సేపు స్పెండ్ చేస్తే అంతో ఇంతో సమాచారం వాళ్ళకి చేరవ వేసే బాధ్యత మనం తీసుకొని వాళ్ళను సరైన పద్ధతిలో వాళ్ళకు ఆ విజ్ఞానాన్ని పంచే కార్యక్రమం చేయాలని కోరుకుంటూ, వీటి మీద కాంప్రహెన్సివ్ ప్రపోజల్ తీసుకొస్తే నేను సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి ఎట్లా చేయొచ్చు ఏంటి అనేది కూర్చొని మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఈ బస్ స్టాండ్ చాలా పురాతనమైన బస్ స్టాండ్. కొన్ని కోట్ల మందికి ఆశ్రయం కల్పించిన పవిత్రమైన స్థలం ఇది. కొన్ని లక్షల మంది ఇక్కడ నుంచి అమెరికాకు పోయారు, దుబాయ్కి పోయారు. ఇక్కడ నుంచి బస్సులు ఎక్కి ఈ బస్సులు ఎక్కి ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు, పారిశ్రామికవేత్తలు అయ్యారు. కాబట్టి ఈ స్థలాన్ని మనం పవిత్రంగా ఉంచుకుందాం, పరిశుభ్రంగా ఉంచుకుందాం, స్ఫూర్తిదాయకంగా ఉంచుకుందాం. ఈ బస్ స్టాండ్కి వస్తే మళ్ళీ రావాలి, తీరాలి అన్న ఒక ఆలోచన ప్రయాణికులకి కలగాలి. కాబట్టి అటువంటి అన్ని కార్యక్రమాలు రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ తోటి, వినూత్నమైన ఆలోచనలతోటి, నిరంతర పర్యవేక్షణతోటి మీరు చేస్తే నా వంతు సహాయ సహకారాలు కూడా మీకు ఎల్లప్పటికీ ఉంటాయి. మీ బస్ స్టాండ్ రెవెన్యూను కూడా మీరు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. చాలా పొటెన్షియల్ ప్లేస్ ఇది. నేను కమర్షియల్ కాంప్లెక్స్ కూడా కడుతున్నాను. చాలా మంది వ్యతిరేకించినా కూడా నేను ఆ రోజు వాళ్ళని సంజాయించి ఆర్టీసీ నష్టాల్లో ఉంది, వాళ్ళకి రెవెన్యూ రావాల్సిందే, మన కోసమే కదా, మన పిల్లలే దాంట్లో పోతుందని అని చెప్పి వ్యాపారస్తులకు సంజాయించడం జరిగింది. కాబట్టి మీ మేలు కోసం మేము ముందుంటాం. మీకు వేసే ప్రతి అడుగులో మా అడుగు ఉంటుంది, మా తోడు ఉంటుంది. కాబట్టి మీరు ప్రజల కోసం మేము ఉన్నాము అన్న ప్రభుత్వ సంకల్పానికి మరింత బలోపేతం చేకూరుస్తూ మీ విధి నిర్వహణలో ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలాగా, మీ ఆర్టీసీ సంస్థకు మంచి పేరు తెచ్చేలాగా ప్రవర్తిస్తారని, మీ విధి నిర్వహిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని చేసుకున్నందుకు
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రజాపాలన ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఆర్టీసీ వ్యవస్థను నిలుపుకున్న శుభ సందర్భంలో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతూ ముగిస్తాం. ఆర్టీసీ ఈరోజు ప్రజల జీవితంలో ఒక భాగమైంది. ముఖ్యంగా పేద మధ్య తరగతి వారికి, పాఠశాల విద్యార్థులకు, కాలేజీకి వెళ్ళే విద్యార్థులకు, మిగతా పనుల కోసం వెళ్ళే రైతులకు, చిరు వ్యాపారస్తులకు అందరికీ కూడా ఆర్టీసీతోనే వాళ్ళ జీవితం ఉంటుంది. ఒక గొప్ప చరిత్రాత్మకమైన నిర్ణయం మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన తీసుకున్నాం. డిసెంబర్ 9వ తారీఖు రోజు అసెంబ్లీ సాక్షిగా మొట్టమొదటిసారిగా మహిళలకు ఉచిత ప్రయాణం మా వాగ్దానంలో ఒకటి, మహిళలకు మేము ఇచ్చే గౌరవం, అది మొదలుపెట్టడం జరిగింది. మొదలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎద్దేవా చేసింది. మహిళలంట సీట్లు దొరకక కొట్టుకుంటున్నారంట, మహిళలంట రికార్డింగ్ డాన్సులు చేసుకుంటున్నారంట అని చెప్పి చాలా నీచాతి నీచమైన భాషలో మహిళలను కించపరిచిండ్రు, ఆర్టీసీ ఉద్యోగులను కించపరిచిండ్రు, మన మాతృ సమానంగా మనం భావించుకునే మన సంస్థను కించపరిచిండ్రు. ఇది మనందరం కూడా జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజు అక్కడ చూసుకుంటే అక్క చెల్లెళ్ళు ఎంతమంది ఆర్టీసీ ప్రయాణం చేస్తా ఉన్నారు. రోజు కొన్ని లక్షల మంది ఇండ్ల నుంచి బయటకు వచ్చి తమ పనులను నిరోధకంగా చేసుకుంటా ఉన్నారు. ఎప్పుడైనా ఇక్కడ జరిగిందా? ఇప్పుడు ఈ రోజు అటు లెఫ్ట్ సైడ్ చూస్తుంటే తండోపతండాలుగా మహిళలు వస్తా ఉన్నారు. కొన్ని లెక్క ప్రకారం 101,30,000 మహబూబ్ నగర్ డిపో పరిధి నందు 1,35,31 ప్రయాణాలు జరిగినాయి మహిళల ద్వారా. 130 కోట్ల మంది మహిళలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేశారు. వాళ్ళు చేసిన ఆదా ఈరోజు దాదాపుగా 6,000 కోట్లు. ఇది నేను అసెంబ్లీలో చెప్పిన ఫస్ట్ అసెంబ్లీలో. ఎంతమంది ఒక్క రోజు ఎంత అవుతుంది, నెలకి ఎంత అవుతుంది, సంవత్సరానికి ఎంత అవుతుంది, మా ప్రజాపాలన ముగిసే 5 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు ఆదా అవుతుంది, అది మహిళలకు మనం ఇస్తున్న కానుక కాదా అని చెప్పి ఆ రోజు నేను అసెంబ్లీలో చెప్పిన. అలాగే ఈ రోజు వేల కోట్ల రూపాయలకి చేరుకుంది. ఈ డబ్బు కుటుంబాలను నిలపడానికి ఉపయోగపడుతుంది, పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది, వైద్యానికి ఉపయోగపడుతుంది, ఇంటి సామాన్లు కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది, ఇంటి అవసరాలు తీర్చుకునేందుకు ఉపయోగపడుతుంది, లేదు పిల్లల పుస్తకాలకు డ్రెస్సులు కొనడానికి ఉపయోగపడతాము. అట్లా అని చెప్పి ఆర్టీసీ కూడా బ్రహ్మాండంగా ప్రభుత్వ పరం నుంచి కంపెన్సేషన్ గా అవన్నీ కూడా వస్తా ఉన్నాయి. అంటే ఒక ఆలోచన, ఒక మంచి ఆలోచన, ప్రజలకు మేలు చేయాలి అన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంటే, ముఖ్యమంత్రి గారికి ఉంటే ఎంత గొప్ప మార్పు వస్తుంది అనేది ఈ రోజు 1 సంవత్సరంలోనే మనం చూస్తున్నాం. ఈ మార్పు సంకేతం ఎవరు ఊహించలే. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాలకు వస్తుందని అమ్మేయాలని చూసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. ఇది మీ కార్మికులందరూ గుర్తుపెట్టుకోవాలి. అమ్మేయాలని చెప్తే మీరు స్ట్రైక్ చేసిండ్రు, మిమ్మల్ని హింస పెట్టిండ్రు, అరెస్ట్ చేస్తా అని చెప్పి మీ కార్మిక నాయకులని చేసిండ్రు, మీ యూనియన్లు రద్దు చేసిండ్రు, మీకు ఇంక్రిమెంట్లు రాలే, బెదిరించిండ్రు, జైలకు పెడతామన్నారు, కేసులు పెట్టిండ్రు, మీ ఆస్తిని మీ నుంచి గుంజుకునే ప్రయత్నం చేసిండ్రు. నిజమా కాదా చెప్పండి అన్నమాట. డిపోలు అమ్ముదాం అనుకున్నారు, రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇయనికి ప్రయాణం చేసిండ్రు. ఆల్రెడీ అక్కడ ఆర్మూర్లలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఆ ల్యాండ్ మీద కాంప్లెక్స్ కట్టి బకాయి ఆర్టీసీకి రావాల్సిన డీజిల్ వంటి ఇవ్వకుంటే మేము గవర్నమెంట్ వచ్చిన వెంబడి దానికి తాళాలేసి అవన్నీ తీపిచ్చి ఆర్టీసీని కాపాడమే మన లక్ష్యం.
మిమ్మల్ని కాపాడుకొని, కార్మికులను కాపాడుకొని మా ప్రజలకు సేవ చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కాబట్టి మీరంతా మా బ్రాండ్ అంబాసిడర్. మిమ్మల్ని నిలబెట్టడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీకు సకాలంలో జీతాలు రావాలని మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీకు వచ్చే ఏదైతే గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న డ్యూస్ కావచ్చు, మీ అలవెన్స్ కావచ్చు, ఈ ఒక్కసారి ఆర్టీసీ కూటపడ్డాక అన్ని కూడా మీకు వచ్చే ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది. మీరు కూడా పెరిగిన రద్దీకి భయపడకుండా మీ వాల్యుబుల్ సర్వీసెస్, మీ విలువైన సర్వీస్ ను ఆర్టీసీకి ఇస్తా ఉన్నారు. ఆర్టీసీ ఎంత రద్దీ అయినా కూడా కొలాప్స్ కాకుండా సజావుగా నడపడానికి మీరు గతంలో కంటే రెట్టింపు పనిచేస్తున్న విషయం ప్రభుత్వానికి తెలుసు. మీ శ్రమ ప్రభుత్వం గుర్తిస్తుంది, మీ శ్రమ విలువ ప్రభుత్వం అర్థం చేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఆర్టీసీకి స్వర్ణయుగం వస్తుంది. ఈరోజు దాదాపు 1500 బస్సులు ఒక సంవత్సరంలో ఇచ్చినాం. గతంలో ఈ రోజైనా ఏ ప్రభుత్వమైనా గొప్ప చెప్పుకునే కల్వకుంట్ల కుటుంబం ఒక్క సంవత్సరంలో 1500 బస్సులు ఇచ్చిందా? ఏ రోజు ఇచ్చిందా? ఆనంద్ గారు ఇవ్వలే. వాళ్ళు మిమ్మల్ని కించపరుస్తూ ఎద్దేవా చేస్తుంటే మిమ్మల్ని నిలబెట్టే ప్రయత్నం ఏం చేస్తాం. మీరు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మీ ద్వారా మేము ప్రజలకు సహాయం చేయాలనుకుంటున్నాం, వాళ్ళ బ్రతుకులు మార్చాలనుకుంటున్నాం. దానికి మీరు సంధానకర్తగా ఉండాలని చెప్పి మీకు బాధ్యత ఇచ్చినాం, మీకు గౌరవాన్ని పెంచినాం. మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం. ఈ రోజు మీ బస్సులలో ప్రయాణించే కోట్లాది మంది అక్క చెల్లెళ్ళు మిమ్మల్ని దీవిస్తున్నాం. వాళ్ళ ఆశీర్వాదం మీకు, మీ పిల్లలకు ఎప్పటికీ ఉంటుంది. మీరు చేస్తున్న సేవ ఈ రోజు సమాజం గుర్తిస్తా ఉంది. గతంలో ఆర్టీసీ అంటే కొద్దిగా చిన్న చూపు ఉండే, కానీ ఈ రోజు కోట్ల మంది ప్రయాణికులు మీ సేవలను పొందుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి మధ్యలో మీ పట్ల గౌరవభావం, మీ డ్రైవర్లైనా, మీ కండక్టర్లైనా, ఈ డిపో మేనేజ్ చేసే వాళ్ళైనా, పారిశుద్ధ కార్మికులైనా, క్లీనర్లైనా, మెకానిక్లైనా, డిపో నడిపే వారైనా ఈ రోజు ఆర్టీసీ అంటేనే సమాజం గౌరవప్రదంగా మిమ్మల్ని చూసే రోజు ఈ ఒక్క సంవత్సరంలో మీరు చూసే ఉంటారు. అందుకే ఇక చాలా విప్లవాత్మకమైన మార్పులకు మేము శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. లేటెస్ట్ టెక్నాలజీ కూడా మన ఆర్టీసీకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీకు ఎలక్ట్రిక్ బస్సులు కూడా త్వరలోనే వస్తున్నాయి. చాలా పెద్ద ఎత్తున ఆర్టీసీని ప్రజా సంక్షేమం కోసం, కార్మికుల సంక్షేమం కోసం, ఉద్యోగాల సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది, మా మంత్రి గారు ఆలోచిస్తా ఉన్నారు, మా ముఖ్యమంత్రి ఆలోచిస్తా ఉన్నారు. ఈరోజు మహిళలు ప్రయాణం ఎక్కువ చేస్తా ఉన్నారు కాబట్టి మహిళలకు సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలు బయటికి వెళ్తే కొన్ని స్వతహాగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ కోసం క్లీన్ టాయిలెట్ పెట్టాల్సిన అవసరం ఉంది, డ్రింకింగ్ వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పరిశుభ్రమైన పరిసరాలను మన డిపోలన్నింటినీ మన బస్ స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక చిన్న సూచన, ఇక్కడ వచ్చినాక చాలా మంది అమ్మాయిలు చట్ట పిల్లలను పెట్టుకొని వస్తా ఉన్నారు. ఇక్కడ నేను ఆర్ఎన్ గారికి ఇమీడియట్ గా నేను సూచించేది ఏంటంటే చిన్న క్రష్ ఏర్పాటు చేయండి. ఇక్కడ ఏంటైతే డీలర్స్ లాంటి ఏర్పాటు చేసిండ్రో మన అక్క చెల్లెళ్ళు చిన్నపిల్లలను తీసుకొని వస్తున్నప్పుడు కొద్దిసేపు సేద తీరి ఇక్కడ క్రష్ ఆ చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేస్తే ఇంకా వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీ ఆర్టీసీ గౌరవం పెరుగుతుంది. మన ఫస్ట్ టైం తెలంగాణలో మన డిపోనే అటువంటి కార్యక్రమాలు మనం చేయాలి. దానికి మీరందరూ కూడా ఇమీడియట్ గా యాక్షన్ ప్లాన్ చేయండి. మనకి ఇక్కడ డీలక్స్ లాంచ్ చేసింది కదా, దాని వెనుకో పక్కో 20-30 మంది పిల్లలు, చంటి పిల్లలు అక్కడ కూర్చొని ఆడుకోవడానికి క్లీన్ ఎన్విరాన్మెంట్ లో క్రష్ ఏర్పాటు చేయమని చిన్న చిన్న ఆట వస్తువులు ఇస్తే దాన్ని ఏసీ చేస్తే ఖచ్చితంగా